ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీళ్లు ఉబికి వస్తుండటంతో, బురద ఎక్కువగా ఉండటంతో, విద్యుత్ లేకపోవడం వంటి సమస్యలతో రెస్క్యూ టీంకు అక్కడి పరిస్థితులు అడ్డంకిగా మారాయి. పై భాగంలో పెద్ద ఎత్తున జలరాశి ఉందని, ఇక పైనుంచి సొరంగంలోకి వెళ్లే అవకాశం ఏమాత్రం లేదని, అక్కడ ముట్టుకుంటే కూలిపోయే ప్రమాదం ఉందంటూ నేషనల్ జియోగ్రఫీ సర్వే ఏజెన్సీ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి టన్నెల్ వద్ద ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కాగా సహాయక చర్యల్లో భాగంగా 5వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో ప్రధాన అడ్డంకిగా ఉన్న చివరి 40 మీటర్ల ప్రదేశాన్ని కూడా సహాయక బృందాలు దాటాయి. సొరంగంలో సుమారు 7 నుంచి 9 మీటర్ల ఎత్తున మట్టి నిండిపోయింది. పూడిపోయిన మట్టి తీస్తే తప్ప టన్నెల్ బోరింగ్ మిషన్ TBM ముందు భాగానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే పై భాగంలో పెద్ద ఎత్తున జలరాశి ఉందని, పైనుంచి సొరంగంలోకి వెళ్లే అవకాశం ఏమాత్రం కూడా లేదని, అక్కడ ముట్టుకుంటే కూలిపోయే ప్రమాదం ఉందంటూ నేషనల్ జియోగ్రాఫిక్ సర్వే ఏజెన్సీ నివేదికనిచ్చింది. ఇక మరోవైపు సొరంగంలో లైనింగ్ లేని చోట డ్రిల్లింగ్ చేసిన ప్రదేశం కూడా ఏ క్షణమైనా మళ్లీ కూలవచ్చని అంచనా వేస్తున్నారు.